దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు అనుగ్రహించిన మరో నూతన దినము కొరకు, నూతన తరుణం కొరకు దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలాన దేవుడు మనకిస్తున్న వాగ్దానము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనము. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకయుండును. నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ఈ వచనాల ద్వారా దేవుడు ఈ దినాన నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. మోషేకి ఇచ్చిన వాగ్దానం, యెహోషువకి ఇచ్చిన వాగ్దానం, ఆ వాగ్దానాన్ని ఆయన రిసీవ్ చేసుకున్నప్పుడు ఎలా ఫీల్ అయి ఉంటాడో మనం ఆలోచిస్తే, మోషేని కన్నులారా చూశాడు ఆయన. ఇశ్రాయేలీల నాయకుడిగా నడపాలంటే సామాన్యమైన విషయం కాదు. వారి అవిధేయత, సనుగుడు, తిరుగుబాటు, ప్రతిదానికి నెపములు మోపడం, ఈ లక్షణాలన్నీ కళ్ళారా చూసిన యెహోషువకు కలిగే భయం, కలవరం, తడబాటు ఉన్నప్పుడు ప్రభు ఆయనతో చెప్తూ ఉన్నాడు, నేను నీకు తోడై ఉంటాను. ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవనేరడంట. ఈరోజు దేవుడు నీకు అప్పగించే అన్ని పరిస్థితుల్లో నీవు నాయకత్వం వహించాల్సిన పరిస్థితులన్నిటిలో కూడా నీకు ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన నీకు తోడై ఉంటాడంట. మోషేకు అన్ని పరిస్థితుల్లో ఎలా తోడై ఉన్నాడో నీకు కూడా అలాగే తోడై ఉంటాడంట. ఆ తోడై ఉండడం కూడా ఒకరోజు కాదు, నీవు బ్రతుకు దినములన్నిటిను అని చెప్తూ ఉన్నాడు. నువ్వు బ్రతుకు దినములన్నిటిలో కూడా దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువలేకయుండును. అటువంటి వాగ్దానం ఈరోజు నీ యందు దేవుడు నెరవేర్చును గాక. అంతేకాదు, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, ధైర్యంగా ఉండమని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుని కార్యము నీలో జరగను గాక. పరిశుద్ధుడైన మా పరలోకపు ప్రియ తండ్రి, మీరు ఈ దినాన నన్ను ప్రేమించి నాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన వాగ్దానం కొరకు వందనాలు నాయన. నా చుట్టూ ఉన్న పరిస్థితులు తండ్రి మరి కలవరాన్ని కలిగించేవిగా, డిస్టర్బింగ్గా నాయన, మరెంతో భయాన్ని కలిగించేవిగా, ఆందోళన రేపేవిగా ఉన్నప్పుడు తండ్రి, నీవు నాకు అప్పగించిన పనిని ప్రభువా మరి నేను ధైర్యంగా చేయాలంటే నీవు నాకు తోడుగా ఉండాలి నాయన. నీవు నాకు తోడుగా ఉంటానని, విడవని, ధైర్యం కలిగి ముందుకు వెళ్ళమని నీవు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన వాగ్దానం బట్టి, నా బ్రతుకు దినాలన్నీ తోడై ఉంటానని ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.